బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాస్టర్ అభినయం అదుర్స్ అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. తనపై దాడి ఎలా చేయాలో, ఎక్కడ పొడవాలో, ఎలా పొడవాలో ముందే చెప్పాడు అభినయ్ దర్శన్ అని చెప్పి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చింది. భరోసా పార్టీ పేరుతో ప్రచారం చేస్తూ ఉండగా దాడి జరిగినట్లుగా డ్రామా. దాడి ఎలా చేయాలో సీన్ వివరిస్తూ చెప్పుకొచ్చాడు అభినయ్. ఆ ఆడియో లీక్ కూడా మీకు లాస్ట్ షోలో, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ న్యూస్ క్లిప్పింగ్లో మేము ముందుంచింది ఆర్టీవీ దగ్గర అభినయ్ ఆడియోలు, నిందితుల వీడియోలు కూడా ఉన్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే, పక్కా ప్లాన్గా స్కెచ్ వేశాడు అభినయ్. సింపతి కొట్టేందుకు భీభత్సంగా ప్లాన్ చేశాడు. కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ పాస్టర్ అభినయ్. సీన్ రివర్స్, అడ్డంగా దొరికిపోయాడు అభినయ్. ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఇక్కడ చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఆ గ్లౌస్ ఏంటి, అవన్నీ కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ఆ చేతికి బ్యాండేడ్ ఎందుకు వేస్తారు, ఎప్పుడు వేస్తారు, ఆ వేసిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది, కనీసం దెబ్బ తగిలితే, ఒక గాయం తగిలితే కనీసం గంట 2 గంటలు కాదు కదా, కనీసం 2-3 రోజులు ఉంటుంది, కనీసం 2 రోజులు ఉంటుంది కదా. ఈ క్వశ్చన్స్ అన్ని రైజ్ అయ్యాయి. పోలీసులు కూడా అదే చెప్తూ ఉన్నారు, ఇదంతా డ్రామా అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఆడియో బయటకు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆ క్లూస్ దొరికినప్పుడు వాళ్ళే షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనతో పాటు పాస్టర్ జాన్ వెస్లీ అండ్ పీటర్ రఘుముద్రి కూడా మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా చూస్తారు, ఎందుకంటే క్రైస్తవ సమాజం కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. కొంతమంది మాట్లాడుతున్న క్రమంలో ఒకవేళ తను చేసింది పూర్తిగా అభినయమని తేలిపోయిందా, పూర్తి స్థాయిలో పోలీసులు చెప్పుకొచ్చారా, అభినయ్కి కఠిన శిక్ష విధించాల్సింది అంటూ కూడా వాళ్ళే మాట్లాడుతున్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు. నేరుగా ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాన్ వెస్లీ అండ్ పీటర్ రఘుముద్రి మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను. ఫస్ట్ జాన్ వెస్లీతో స్టార్ట్ చేస్తున్నాను. జాన్ వెస్లీ, నమస్తే అండి. నమస్తే. మరొకసారి ఆర్టీ వారికి నమస్కారాలు. జాన్ వెస్లీ గారు, ఏం జరుగుతుంది? మరి ముఖ్యంగా నిన్న అభినయ్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో దాడి అంటూ ఆ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఓకే, దాడి అని అనుకున్నారు, ఎక్కడ కమ్యూనల్ వైలెన్స్కి వెళ్తుందని అనుకున్న సందర్భంలో మళ్ళీ లేదు, అదంతా డ్రామా అని చెప్పి పోలీస్ ఇన్వెస్టిగేషన్ బయటపడుతుంది. ఆ ఆడియో, ఇన్ఫ్యాక్ట్ ఆడియో కాన్వర్సేషన్స్ కూడా బయటపడుతున్నాయి. ఒకసారి నేను మీ దగ్గరికి వస్తాను. బిఫోర్ దట్ ఒకసారి ఆడియో విందాం. ఆడియో విన్న తర్వాత మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇటు లీక్ అయిన ఆడియో, తన ప్లాన్కి సంబంధించి లీక్ అయిన ఆడియో ఒకసారి చూద్దాం. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడుద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడుద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకుల వాళ్ళు, నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. రైట్, అది ఆడియో కాన్వర్సేషన్ ఉన్నారు కదా, బీర్ బాటిల్ సిద్ధంగా ఉన్నాయా లేదా ఇది. అండ్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు పీటర్ రఘుముద్రి అండ్ జాన్ వెస్లీ. సో జాన్ వెస్లీకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. జాన్ వెస్లీ, ఎలా చూస్తారు? ఎందుకంటే నిన్నటి వరకు దాడికి సంబంధించి మాట్లాడుకొచ్చిన సందర్భం అభినయ్కి అలా జరగడం కరెక్ట్ కాదనుకున్నారు. బట్ ఈ రోజు కట్ చేస్తే సీన్ రివర్స్ అయ్యింది. ఏమంటారు మీరు ఎలా చూస్తారు దీన్ని? అదే ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాను సార్. ఫస్ట్ నుంచి కూడా నేను మాట్లాడుతుంది అదే ఏంటంటే, పొద్దున కూడా మరి నేను మీతో సారీ ఫర్ ది ఇంటరప్షన్ జాన్ వెస్లీ గారు, ఒక్కసారి మీ ఫ్రేమ్ ఒకసారి సెట్ చేసుకోరా. సో అది మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఫ్రేమ్ డిస్టర్బెన్స్ ఉంది. ఓకే, ఒక్కసారి మీరు కరెక్ట్ చేసుకోండి. ఈ గ్యాప్లో నేను పీటర్ రఘుముద్రి దగ్గరికి వెళ్తున్నాను. రఘుముద్రి గారు, పీటర్ రఘుముద్రి, ఈ డెవలప్మెంట్ మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు అండ్ రీసెంట్ డెవలప్మెంట్ ఇది. అండ్ ఫస్ట్ అంటే క్రిస్టియన్ సమాజం ఎలా చూస్తుంది, ఎటువంటి చర్చ ఉంది అనేది ఇక్కడ రైజ్ అయ్యే ఫస్ట్ క్వశ్చన్. ఎలా చూస్తారు దీన్ని? సార్, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు చెప్పిన దానిలో ఈవెన్ నేను కూడా చాలా లిటరలీ ఐఎమ్ ఆల్సో ఇన్ షాక్ అండి. నేను కూడా షాక్ లో ఉన్నాను యాక్చువల్ గా. ఇలాంటి విషయాన్ని, అంటే ఇలాంటి పరిస్థితి, ఇలాంటి
వ్యక్తి ఇలా చేస్తాడా అనేది కూడా నేను షాక్ లో ఉన్నాను. రెండోది, ఇప్పుడు మీరు ప్లే చేసిన ఆడియోలో కూడా నేను విన్నది సార్, అంటే ఇప్పుడు అభినయ్ దర్శన్ గారి యొక్క వాయిస్ అయితే కనపడట్లేదు, కానీ అక్కడ వేరే వారు ఎవరో మాట్లాడుతూ కనబడతా ఉంది. అయితే నాకు ఉన్న సమాచారం ప్రకారంగా నేను ఆ ప్లేస్ కి వెళ్ళి ఆయన విజిట్ చేయలేదు బికాస్ ఆఫ్ ఫ్యూ పర్సనల్ వర్క్స్ బట్టి. మిగతా వారు ఎవరైతే వెళ్ళి కలిశారో, అభినయ్ దర్శన్ గారిని కలిసి వచ్చారో, వారు నాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి వారు చెప్పిన విషయం ఏంటంటే, అభినయ్ దర్శన్ గారితో ఉన్న ఒకరు ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ప్రయాణం చేశారో దానిలో ఒక మైనర్ కూడా ఉన్నాడు, 14 years ఓల్డ్, 14 years బాబు ఒక ఆయన ఉన్నాడు. ఆ బాబుని దాంతో మిగతా వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు, తీసుకొని వెళ్ళారు, ఇంట్రాగేషన్ చేస్తా ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఓకే ఫైన్, అంతవరకు బాగుంది. కానీ బాగా కొడుతున్నారు అనే విషయాన్ని నాకు వారు తెలియజేశారండి. దేనికోసం కొడుతున్నారు ఏంటి అని అడిగారు. సో వారన్న మాట ఏంటంటే, పోలీస్ వారు ఒప్పుకోమని చెప్పి, ఇదంతా మీరే చేశారు, డ్రామా చేశారు, ఒప్పుకోండి అని చెప్పి వారిని కొడుతున్నట్టుగా, బలవంతంగా వారితో ఒప్పిస్తున్నట్టుగా, ఎందుకంటే గవర్నమెంట్ మీదకి రాకుండా, చెడ్డ పేరు రాకుండా వాళ్ళని ఒప్పిస్తున్నట్టుగా పోలీస్ వారు ఇలా చేస్తున్నారు అనేది అక్కడికి వెళ్ళిన వ్యక్తులు కొంతమంది నాకు ఫోన్ చేసి ఇందాక ఈవినింగ్ 6 o'clock టైంలో చెప్పారండి. ఓకే. సో ఇప్పుడు వచ్చిన ఆడియో, దాంతో ఇప్పుడు వస్తున్న బ్రేకింగ్ న్యూస్ ని కూడా మనం ఆలోచన చేస్తే, ఇందులో ఇప్పుడు ఎంత వరకు నిజాలు ఉన్నాయి అనేది కూడా కొద్దిగా మనం ఆలోచన చేయాల్సిన విషయంగా నేను భావిస్తున్నానండి. ఓకే, ఎస్. సో అంటే ఇప్పుడు మీరు దీన్ని నమ్మటం లేదు అనేది ఇక్కడ నమ్మటం లేదనేది కాదండి, అంటే ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి, క్వశ్చన్స్ రేజ్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటివి పోలీస్ కంటిన్యూ చేద్దాం. పీటర్ గారు, ఆ క్వశ్చన్స్ గురించి కంటిన్యూ చేద్దాం. జాన్ వెస్లీ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జాన్ వెస్లీ, మీరు ఎలా చూస్తారు? ఇది లేదు, పూర్తిగా డ్రామా అనేది వినిపిస్తున్నమాట. ఐ థింక్ పీటర్ గారు మీ వీడియో ఆన్లో ఉంచండి ప్లీజ్. యా, జాన్ వెస్లీ గారు కంటిన్యూ అండి. ఉదయం నుంచి అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు దాడా లేదంటే ఇది జరిపించినటువంటి ఒక డ్రామా అనేది ఎవరు తేల్చారంటే ప్రభుత్వమే పోలీసుల ద్వారా తేల్చారని ముందు నుంచి చెప్తా ఉన్నాను. ఈ రోజున మరి పోలీసు ద్వారా వచ్చినటువంటి మరి దర్యాప్తును బట్టి ఇది డ్రామా అని చెప్పడం జరుగుతూ వచ్చింది. ఎందుకంటే పోలీసు వారు మరి అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ వీడియో తీయడం దగ్గర చాలా చాలా అనుమానాలు వచ్చాయి. కానీ ఈ రోజు నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్ బట్టి క్రైస్తవ సమాజం మీద ఉన్నటువంటి ఒక మంచి అభిప్రాయం పాడైపోతుంది ఇలాంటి వాళ్ళ వల్ల. ఎందుకంటే చిన్నప్పుడు మనకు ఒక కథ ఉంది, నాన్న పులి వచ్చి అని. ఏమండి, ఆ పిల్లోడు పులి వచ్చిందంటే పాపం పొలంలోనే నాన్న పర్యటన వచ్చాడంట. నేను సరదాగా అంటే అలా 2 సార్లు నాన్న వెళ్ళిపోయాడు. 3వసారి నిజంగా పులి వచ్చింది. 3వసారి నిజంగా పులి వస్తే అది మామూలుగా అనడము, 2 సార్లు అలాగా ఎగతాళి చేశాడు కదా, సరదాగా చేస్తానేమో అనుకుని నాన్న రాలేదు పొలంలోంచి. 3వసారి ఆ పులి వచ్చింది, ఆ తినేసింది. ఈ రోజు క్రైస్తవ జాన్ వెస్లీ, మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది, బహుశా నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది, కొంచెం దాన్ని సెట్ చేసే ప్రయత్నం, కొంచెం నెట్వర్క్ వచ్చే ప్రయత్నం అవుతుందా అండి? ఈ గ్యాప్లో ఒకసారి నేను మళ్ళీ పీటర్ దగ్గరికి వెళ్తాను. పీటర్ గారు, బికాస్ మీరు చాలా మందితో ట్రావెల్ చేస్తున్నారు అండ్ చాలా మంది పరిచయాలు కూడా ఉన్నాయి, అండ్ యూ హ్యావ్ బీన్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ ఫర్ లాంగ్. అవునండి. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు దీని మీద లీగల్గా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మీరు లాస్ట్ టైం ప్రవీణ్ పగడాల విషయంలో కూడా మీరు ఇక్కడ నమ్మకం లేదు, కాస్త దీన్ని కొంచెం లీగల్గా ముందు తీసుకువెళ్తాం, హైకోర్టు నుంచి కాదు ఇంకా మేము సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం అన్న చందంగా వెళ్ళిన సందర్భం. అండ్ ఇప్పుడు దీన్ని కూడా అలా తీసుకెళ్లే ప్రయత్నమా, లేకపోతే నమ్ముతున్న సందర్భం ఉందా, లేకపోతే నమ్మి అభినయ్ని కాస్త మందలించే ప్రయత్నం ఏమైనా చేసే ప్రయత్నం జరుగుతుందా? ఏం జరగచ్చు? 100% సార్, 100%. ఇప్పుడు ఒకవేళ పోలీస్ వారు ప్రభుత్వం చెప్పినట్టుగా ఇది హై డ్రామా అయితే అది ఖచ్చితంగా ఖండించవలసిన విషయం అండి. ఏ క్రైస్తవుడు కూడా, ఏ పాస్టర్ కూడా వెనకేసుకుని